బీఆర్ఎస్ పార్టీ వరంగల్ సభ గ్రాండ్ సక్సెస్. సో త్వరలో సర్పంచ్ ఎలక్షన్. మా సర్పంచ్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తుందా అనే అంశాలను మాట్లాడుకుంటే, నాకున్న సమాచారం మేరకు ఈ లోకల్ లీడర్లు, గల్లీ లీడర్లు మారనంత వరకు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ రాదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టించి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేది కూడా ఉండపరిచేట్టు ఈ లోకల్ లీడర్లు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న సర్కిల్ ప్రకారం, నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, లోకల్ లీడర్లే బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీస్తారని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం. సమాచారం మేరకు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఇదే జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కాకుండా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చెప్పారని చెప్పేసి మనకు చాలా క్లారిటీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నాకున్న సమాచారం ఇది 100% అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. బీఆర్ఎస్ దగ్గర వచ్చేసి జై బీఆర్ఎస్, జై కేసీఆర్ సీఎం రావు అని చెప్పిన వీళ్ళు బయటికి వెళ్ళి రహస్య ఒప్పందాలు పెట్టుకొని, కాంగ్రెస్ వాళ్ళతో రహస్య ఒప్పందాలు పెట్టుకుని, రహస్య మీటింగ్లు పెట్టుకొని సో బీఆర్ఎస్ పార్టీ దెబ్బలిస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు 100% ఇదే జరుగుతుంది. చాలా మంది బీఆర్ఎస్ ఇలానే చేస్తారు. సో అందువల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లిటరల్ గా చూసుకుంటే రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాల వల్ల బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిందో చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇక ముందు రోజుల్లో కూడా ఈ బీఆర్ఎస్ లోకల్ లీడర్లు, గల్లీ లీడర్లు వీళ్ళు మారకుండా మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా అధికారం రాదని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. సో వీళ్ళు మారాలి. వీళ్ళు మారి కనుక కొద్దిగా ఉంటేనే కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది. ఈ లోకల్ లీడర్లు అంత డేంజర్ గా లెక్కలేరని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. 100% వీళ్ళు అంటే ఏ ఎండక అడుగు పట్టే రకమైనటువంటి లోకల్ లీడర్ కనుక చూసుకుంటే గల్లీ లీడర్లు. సో వీళ్ళ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఎంతో అమితంగా ఇష్టపడే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ దూరం అవుతుంటే కేవలం ఈ గల్లీ లీడర్ వల్ల అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో నాకు తెలిసిన వరకు అయితే 100% బీఆర్ఎస్ పార్టీ ఈ సర్పంచ్ ఎలక్షన్ గెలవాలంటే కూడా 100% ఈ గల్లీ లీడర్ లో మార్పు రావాలి. గల్లీ లీడర్ లో మార్పు రానంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా అధికారం రాదని చెప్పి చాలా క్లారిటీ చెప్తున్నా. సో వీళ్ళే ఉన్న పలంగా ఉన్నట్టుండి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వల్లే ఈ లోకల్ గల్లీ లీడర్లే లాస్ట్ టైం సర్పంచ్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేని ఓడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఈ గల్లీ లీడర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఈ గల్లీ లీడర్ల మార్పు రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కాదు, జన్మలో కూడా అధికారంలో రాదని చెప్పేసి నేను చాలా క్లారిటీగా చెప్తా. సో మీరు గల్లీ లీడర్ మారండి, సిగ్గు తెచ్చుకోండి అని చెప్పేసి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.